హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఇప్పుడే నేను మై ఫేవరెట్ డైరెక్టర్ శంకర్ ఫిల్మ్కి వెళ్తున్నా, గేమ్ చేంజర్. దట్ టు డైరెక్ట్ స్ట్రైట్ ఫిల్మ్ కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. మూవీ అయ్యా కలుస్తా. ప్రస్తుతానికైతే టైం అవుతుంది, థియేటర్కి వెళ్తున్నాం. ఓకేనా? యా, ఓకే. ఫైనలీ థియేటర్కి వచ్చేసాం. గాట్ పాప్కార్న్ అండ్ వీఆర్ వాచింగ్ XD. ఇదిగో దిస్ ఇస్ లెట్స్ సీ, గేమ్ చేంజర్ అని ఉందా? ఎక్కడ ఉందిరా? ఇక్కడ ఉందా? ఓకే. XD అంటే కొంచెం మచ్ బిగ్గర్ స్క్రీన్ అనమాట. యా, ఈ థియేటర్లో మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి, కైండ్ ఆఫ్ మల్టీప్లెక్స్ థియేటర్. బట్ XD అనేది బిగ్గెస్ట్ వన్. యా, ఓకే, రెడీ? Be sure, of course, to follow us on Instagram. ఫ్రెండ్స్, సినిమా చూసి నైట్ వచ్చాను. ఫుల్ టైర్డ్గా ఉండే. అప్పటికి ట్రై చేశాను వీడియో చేద్దామని, బట్ నా వల్ల కాలేదు. సో పడుకొని ఫ్రెష్గా పొద్దున్న లేసి చేస్తున్నా. అండ్ నా సైడ్ నుంచి నాకు నచ్చిన విషయాలు అండ్ కొన్ని బెటర్గా ఉండొచ్చు అనే విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే హైరానా పాట లేపేశారనమాట. నాకు ఈరోజు లేచాక అసలు ఏం సంగతి అని ఈనాడు పేపర్లో చూస్తే తెలిసింది ఏంటంటే ఏదో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా, బికాస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ కెమెరా. కానీ వాటెవర్, ఇది ప్రొడక్షన్ ఇష్యూ అనమాట. బట్ ఆడియన్స్కి పెద్ద బొక్క. నేనైతే చాలా డిసప్పాయింటెడ్. ఏంటంటే ఎంత ఎక్స్పెక్టేషన్, మా వాడికి కూడా చెప్పుకుంటూ వెళ్ళాను అనమాట. అరే ఇది ఇలా చేశారు, అలా చేశారు, యూ విల్ బి గ్రాస్ కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా డిఫరెంట్ కనిపిస్తుంటుంది, ఇట్ విల్ బి అమేజింగ్ అనేసి $30 పెట్టి వెళ్తే అది మాత్రం చాలా బొక్క. అది లాస్ట్ సాంగ్ అయిపోతుంది. ఇంకా నాకేమో డౌట్, లాస్ట్కి ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే కనీసం లాస్ట్లో ఈ 2.0 రజనీకాంత్ రోబో 2.0లో వేసినట్టు లాస్ట్లో టైటిల్ కార్డు పడేటప్పుడు వేస్తాడా అనుకున్నా. అబ్బే, అది కూడా లేదు. చాలా డిసప్పాయింట్ నేనైతే కనుక ఆ విషయంలో. అండ్ సినిమా ఎట్లుందా అన్న విషయం మర్చిపోయి దీని మీద మాత్రం డిసప్పాయింట్ మాత్రం ఎక్కువ ఉంది. ఇది పక్క ప్రొడక్షన్ వాళ్ళ దెబ్బ కొట్టేశారనమాట ఆడియన్స్ని. ఇది మాత్రం పక్క చాలా డిసప్పాయింటింగ్ థింగ్ అబౌట్ గేమ్ చేంజర్ రిలీజ్ టుడే. అది విషయం. ఇక సినిమాకి వచ్చేసరికి గుడ్ థింగ్స్ అంటే కనుక ఎస్, రామ్ చరణ్ మొత్తం సినిమా అంతా రామ్ చరణే కనిపిస్తాడు అనమాట. అండ్ హీ క్యారీడ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అంత ఈజీ కాదు. అండ్ ఫస్ట్ హాఫ్ మాత్రం నీకు చాలా రేసీగా టపాటపా అని వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇంట్రో ఫైటింగ్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ సాంగ్ రామ్ మచా మచా సాంగ్ కూడా ఆ ఇంట్రోలోనే కొట్టుకుపోతూ, అంటే మీకు అసలు జడ్జిమెంట్ అనే టైం కాదు కానీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. నేనైతే పక్కా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. ఈవెన్ ఫస్ట్ హాఫ్ అంతా అలా రేసీగా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇందులో హైలైట్స్ అంటే, ఫస్ట్ హాఫ్లో హైలైట్స్ చెప్పాలంటే కనుక రామ్ చరణ్ ఇంట్రో ఫైట్, తర్వాత కాలేజ్ సీక్వెన్స్లో మొత్తం ప్రతి సీన్ ఏంటంటే చాలా ఎడిటింగ్ చాలా వెరీ గుడ్ అని చెప్పాలి. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆ ఎడిటింగ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్లో కొన్ని ఆ రేసీ ఈ ప్రొడక్షన్ సార్లు ఇప్పుడు కంపల్సరీ 2.5 hours ఉండాలని ఒక రూల్ పెట్టేసరికి అక్కడ సెకండ్ హాఫ్లో స్టోరీని క్లోజింగ్ చేసే దాంట్లో హర్రీ బర్రీ అయిపోయింది అనమాట. ఎందుకన్నది తర్వాత చెప్తా. అది ఫస్ట్ ప్లస్లు మాట్లాడుకుందాం. ప్లస్లు అయితే కనుక రామ్ చరణ్, తర్వాత బ్యాక్ డ్రాప్ స్టోరీలో అంజలి. నాకైతే కనుక మోర్ దాన్ రామ్ చరణ్, అంజలి క్యారెక్టర్ సినిమాకి కైండ్ ఆఫ్ లైఫ్ అన్నట్టుగా అనిపించింది. అండ్ ఆ పర్టికులర్ ఏంటది కొండ దేవర అన్నది నిజంగా ఐ రియలీ లైక్డ్ ఇట్. తను క్యారీ చేసిన విధానం, ఆ కాస్ట్యూమ్, ఎవ్రీథింగ్, ఆ డ్యాన్స్ కానీ చాలా బాగుంది త్రూ అవుట్. ఈవెన్ ద నెక్స్ట్ సాంగ్ గడప దగ్గర అనే ఒక సాంగ్ కూడా ప్రెటీ మచ్ నాకు మోర్ దెన్ రామ్ చరణ్. అఫ్ కోర్స్ రామ్ చరణ్ ఈజ్ ద హీరో అనుకోండి, బట్ అంజలి షీ క్యారీడ్ ఇట్. ప్రెటీ మచ్ సినిమాని ఒక ఆడియన్స్ పట్టుకొని స్టోరీలో తీసుకెళ్ళడానికి చెప్పాలంటే అంజలి హెల్ప్డ్ లాట్ విత్ హర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అన్నట్టు. అది విషయం. ఇక హైలైట్స్లో ఎస్జే సూర్య. మనం ఎస్జే సూర్య యాక్టింగ్ అలవాటు అయిపోయి చాలా ఈజీగా తీసుకుంటున్నాం, కానీ
హీ రియలీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అని చెప్పాలన్నమాట. ఆఫ్ కోర్స్ ఈ సినిమా కోసం తను ఎంతవరకు వెళ్ళాడన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ హీ రియలీ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. దాంతోపాటు జయరామ్ అమేజింగ్ దట్ అసలు ఇంత సీరియస్గా నడుస్తూ ఉండే సీన్లో కూడా కామెడీని పండిస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళిన విధానం మాత్రం అమేజింగ్. అక్కడ మాత్రం శంకర్ మార్క్ కనిపిస్తుంది, అదైతే పక్క. లైక్ కైండ్ ఆఫ్ ఏంటంటే వివేక్ ఉంటే వివేక్ని పెట్టేటోళ్ళు, బట్ మోర్ దెన్ వివేక్ హీ డిడ్ అమేజింగ్ జాబ్ కామెడీ పండించడంలో, అదైతే పక్క. దెన్ ఇంకా ప్లస్లు బిఫోర్ ఐ ఫర్గెట్ ఎనీథింగ్, యా సాంగ్స్, డాన్స్, దోప్ దోప్ సాంగ్ విన్నప్పటి నుంచి చూసేటప్పుడు కూడా దే డిడ్ రియలీ మెయింటైన్ ఇట్. కొరియోగ్రఫీ బాగుంది అండ్ దాని విజువల్స్ చిన్న చిన్న గ్రాఫిక్స్ తోటి ఇంకాస్త బాగా చేసే ప్రయత్నం చేశారు. వెరీ గుడ్. బట్ అగైన్ సాంగ్స్ అనగానే 4 జరగండి జరగండి, దోప్ అండ్ రామచ వండర్ఫుల్. చూడ్డానికి నేనైతే ఈ శంకర్ మార్క్ అనేది అక్కడ కనిపిస్తుంది. ప్రతి సీన్ అంటే ప్రతి ఫ్రేమ్ నేను ఎంజాయ్ చేయడం జరిగింది సాంగ్స్ విషయంలో. దట్స్ వాట్ వీ గో ఫర్ శంకర్ మూవీస్. శంకర్ మూవీస్లో అదే కదా మనం మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేది. హీ ఫుల్ఫిల్ దట్. అండ్ 2 అదర్ సాంగ్స్ వచ్చి స్టోరీలో భాగంగా, బట్ దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇందాక చెప్పినట్టు మోర్ దాన్ విజువల్ కంటే మోర్ కనెక్టింగ్గా ఉంటుంది ఆ దేవరా సాంగ్ కానీ అదర్ వన్ కానీ, అది విషయం. ఇక ప్లస్ అంటే కనుక యా శంకర్. బట్ సాంగ్స్ విషయానికి వచ్చి హైరానా మళ్ళీ చెప్తున్నా, ప్రొడక్షన్ వాళ్ళకి దెబ్బ తీసేశారు. చాలా డిసప్పాయింటింగ్. నేను మాత్రం హార్ట్కి తీసుకున్నా. ఏంటంటే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ షాక్ అనమాట. ఎందుకంటే ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళిన హైరానా. నా రివ్యూ అయితే కనుక హైరానా వల్లే నాకు చాలా నెగిటివ్ రివ్యూ చేయాలని ఉంది, అయితే అంత దెబ్బ పడిపోయింది. బట్ ఎనీవే సెకండ్ హాఫ్లో ఈ ఏదైతే రేటింగ్ బాగుందన్నానో రేసీగా చాలా ఫాస్ట్గా, ఆ రేసీ ప్రొడక్షన్ ఫోర్స్ వల్ల అనుకుంటున్నాను నేను అనుకుంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ ప్రతి ఒక్కటి పటామని వెళ్ళిపోతే, ఇప్పుడు ఒక నేను స్టోరీ ఏం చెప్పను, బట్ ఒక సందర్భంలో ఎలా అంటే ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఎమోషనల్ సీన్ రేసీగా అయిపోవాలనేసి వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోవాలనేసి అక్కడ ఏడుపు సీన్ ఉంటుంది, వెంటనే కట్ చేస్తే నార్మల్గా మాట్లాడే సీన్ ఉంటుంది. బికాస్ ఈ హ్యాస్ టు గో లైక్ ఫటాఫటమని వెళ్ళిపోవాలనే ఒక కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ తోటి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అది వెరీ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు, ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోవడానికి కూడా టైం లేదనమాట. ఇదేంది వెరీ అన్యాచురల్గా ఒక్కసారిగా అటు ఎమోషన్ పండించాలంటే కొన్ని విషయాల్లో యూ హ్యావ్ టు టేక్ టైం అండ్ వేరే పాత్ తీసుకొని రావాలి. కానీ ఆ ఒక్క సీన్ దగ్గర ఒక్కసారిగా సినిమాల నుంచి బయట వచ్చేసి ఇదేంది ఇట్లుంది అనే ఒక ఆడియన్స్నే తనను తాను కన్విన్స్ చేసుకోలేకపోయే సందర్భం వచ్చేస్తుంది అనమాట. అదైతే పక్క. మీరు చూస్తే అర్థమవుతుంది నేను ఏ సీన్ గురించి మాట్లాడుతున్నాను అన్నది. ఇక క్లైమాక్స్ వచ్చి నాకైతే ఓకే, ఇట్స్ వెరీ రొటీన్ క్లైమాక్స్. ఇట్ కుడ్ బి బెటర్. జస్ట్ లాస్ట్ ఫైట్లో కొంచెం అన్యాచురల్గా ఇదేమంటారు పక్క ఒకప్పుడు ఏమంటారు హీరోకి గుచ్చుకునేసినా కూడా చాలా సిల్లీగా తీసే షాట్లు ఉంటాయి కమర్షియల్ సినిమాలో. దాన్ని ఇంకా బాగా తీసుండొచ్చు శంకర్ లెవెల్కి. అది కాస్త సిల్లీగా అనిపించింది. యా క్లైమాక్స్ కుడ్ బి మచ్ బెటర్. క్లైమాక్స్ ఫైట్ అన్నది అందులో నాకేమంత గొప్పగా అనిపించలేదు, ఈవెన్ శంకర్ ఫ్యాన్ అయినా కూడా. బట్ ఎనీవే ఇక స్టోరీ అన్నది స్టోరీ ఆఫ్ కోర్స్ శంకర్ స్టోరీ కాదు, వేరే వాళ్ళ స్టోరీ తీసుకోవడం జరిగింది. బట్ ఇందులో స్టోరీ నిజానికి వేరే వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పక్క స్ట్రైట్ ఫార్వర్డ్, నథింగ్ న్యూ. ఇంకా చెప్పాలంటే పరమ రొటీన్. బయట ఎవరికి వచ్చే స్టోరీ చెప్పాలన్నా కూడా ఏముండదు అనమాట. అంటే ఇది వందలు అని చెప్పను కానీ 10 లెక్కన సినిమాలు ఇంకా చెప్పాలంటే అఫ్ కోర్స్ తమిళ్ తెలుగు కలిపి 100 స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఇవే రొటీన్ స్టోరీస్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్టోరీ, బట్ సేమ్ ఫ్లాష్ బ్యాక్లో హీరో ఒక మోసం జరగడం, సొంత స్నేహితులు అలాంటివి. మళ్ళీ ఇక్కడ
సేమ్ ప్రతి రొటీన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే కమర్షియల్ లెవెల్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ చేసుకుని రావడం. సో ఆ రకంగా కనుక ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్, సెకండ్ హాఫ్లో బ్యాక్ డ్రాప్ వల్ల కొంచెం ఎంజాయ్ అంటే ఆ స్టోరీ బ్యాక్ డ్రాప్ని సీరియస్గా తీసుకెళ్ళడం, అగైన్ స్టోరీ ఫినిషింగ్ ఇట్లుంటుంది. కానీ ఇక్కడ ఓవరాల్గా అయితే ఎస్, సినిమా వన్ టైం పక్కా ఎంజాయ్ చేయాలి శంకర్ కోసం. అండ్ పాటల కోసం వెళ్ళాలి. పాటల కోసం అంటే అగైన్ నేను హర్ట్ అయిపోతున్నా, హైరానా దెబ్బతీసేసాడు. సో ఓవరాల్గా సినిమా గుడ్, ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి అండ్ నో హైరానా ఫర్ మీ అట్లీస్ట్. ఓకే, యా, దట్స్ మై రివ్యూ. బాయ్.